ధనస్సు రాశి 2025 అక్టోబర్ నెలలో ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది ఈ నెలలో. అయితే గురువు కాపాడుతున్నాడు ఈ రాశి వారిని. ఈ నెలలో అనుకున్న పనులు సాధిస్తారు. ధనము కూడా చేతిలో నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే లాభస్థానంలో బుధుడు కుజుడు లాభస్థానంలో ఉండడం ద్వారా గత నెల కన్నా ఈ నెల ఆదాయం పెరుగుతుంది, లేదా ఖర్చు తగ్గే అవకాశం, ఓవరాల్గా డబ్బు నిలుస్తుంది. ఈ ధనస్సు రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం ఉండడం, బుధుడు కుజుడు యోగించడం అనేది జరుగుతుంది. అలాగే భాగ్యస్థానంలో కేతువు తృతీయ రాహు, ఒక్క శనిగ్రహం తప్ప మిగతా గ్రహాలు పెద్దగా బాధింపవు. అంటే ఈ శనిగ్రహంతోనే ఇబ్బందులు ఎదుర్కొంటారు తప్ప మిగతా గ్రహాల యొక్క దోషం లేదు ధనస్సు రాశి వారికి. మరి శనిగ్రహ దోషం ఎక్కువగానే ఉంది. ఎందుకంటే అర్ధాష్టమ శని ధనస్సు రాశి వారికి ఉంది. శని పరిపూర్ణ దృష్టి, దశమ దృష్టి, పరిపూర్ణ దృష్టి కాబట్టి ధనస్సు రాశి పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పనులు ఆలస్యం అవ్వటము, లేదా ఉద్యోగ విషయంలో ఎక్కువగా ప్రభావితం అవుతారు. అంటే ఉద్యోగ సమస్య రావటం, ఉద్యోగం లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం. ఒక వ్యాపారం చేసే వాళ్ళకు పర్వాలేదు, వ్యాపారం చేసే వాళ్ళకు పనులు ఆలస్యంగా అయినప్పటికీ పనులు అవుతాయి, కొంత డబ్బు వస్తుంది. కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి ఇబ్బందులు, ఉద్యోగం రాకపోవడం, ఉద్యోగంలో చిక్కులు చికాకులు, గొడవలు, మనస్పర్ధలు, ఉద్యోగంలో ప్రశాంతత లేకపోవడం, ఇవన్నీ కూడా ధనస్సు రాశికి క్లియర్గా తెలుస్తున్నాయి. అంటే ధనస్సు రాశి జాతకులకు ఈ ఇబ్బందులు ఎక్కువగా తెలుస్తున్నాయి. మిగతావన్నీ బాగున్నాయి, ఆరోగ్యం పర్వాలేదు, ఆర్థికంగా పర్వాలేదు, చదువు బాగుంటుంది, ఇల్లు మారొచ్చా, మారే అవకాశము అంత అనుకూలమేం కాదు ఈ నెలలో ఇల్లు మారడానికి. లేదంటే కారు న్యూ అంటే కొత్తది ఏదైనా వాహనం తీసుకోవడానికి అంత అనుకూలంగా లేదు ధనుస్సు రాశి వారికి. మిగతా విషయాల్లో పర్వాలేదు. కానీ ఈ అర్ధాష్టమ శని వల్ల మనకి ఏ ఇబ్బందులు లేకుండా మిగతా గ్రహాలు ఎలా అనుకూలిస్తున్నాయో ఆ విధంగా అనుకూలించడము ధనుస్సు రాశి వారికి అవసరం. ఎందుకంటే పూర్తిగా వ్యాపారం చేసే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి సరిగా ఉండదు. మరి ధనస్సు రాశి వారు దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి రామ దర్శనం చేసుకొని 1 కేజీ చింతపండు దానం చేయాలి. అక్కడ అర్చకుడికి 1 కేజీ చింతపండు దానం చేయాలి. రామాలయానికి వెళ్ళి రామదర్శనం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి చింతపండు దానం చేయండి. అలాగే ఈ అర్ధాష్టమ శని దోషానికి ప్రతిరోజు ఖచ్చితంగా శివ అష్టోత్తరము ధనస్సు రాశి వారు పారాయణ చేసుకోవాలి. అలాగే ప్రతి బుధవారం తలస్నానం చేయాలి. ఈ నెలలో నేను చెప్పిన ఈ 3 నియమాలు పాటిస్తే ధనస్సు రాశి వారికి ఈ నెల విశేష ధనలాభం కలుగుతుంది.